సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కాఫీని ఎలా తాగాలో తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగనిదే మనకు రోజు మొదలవదు. అయితే ఆ కాఫీని ఎలా తయారు చేసుకుంటున్నాం? డికాక్షన్కు పాలు, చక్కెర కలిపి తాగితే కాఫీ ప్రయోజనాలు అందే అవకాశం ఉండదు. కాఫీలోని మహత్తర ప్రయోజనాలు దక్కాలంటే ఇలా తాగాలి. కప్పు కాఫీలో 220 నుంచి 250 మిల్లీగ్రాముల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే కాఫీ రకాన్ని బట్టి 15 నుంచి 325 మిల్లీగ్రాముల క్లోరోజెనిక్ ఆమ్లాలు కూడా ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అలర్జిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలున్న ఫెర్యులిక్ ఆమ్లం కూడా కాఫీలో ఉంటుంది. ఈ గుణాలకు తోడు మరిన్ని ఆరోగ్యకర పోషకాలను శరీరానికి అందించాలంటే బ్లాక్ కాఫీకి ఇంకొన్ని పదార్థాలు అదనంగా జోడించాలి. అవేంటంటే సోయా లేదా బాదం. సోయా పాలలో గుండె, మూత్రపిండాలు, కాలేయాల ఆరోగ్యాలకు తోడ్పడే సహజసిద్ధ కాంపౌండ్స్ ఉంటాయి. బాదం పాలలో గుండెకు మేలు చేసే మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. కాబట్టి ఈ రెండింట్లో ఏదో ఒకదాన్ని బ్లాక్ కాఫీలో కలుపుకోవాలి. దాల్చిన చెక్క రక్తంలోని చక్కెరను నియంత్రించి ఇన్ఫ్లమేషన్ను తగ్గించే గుణం దాల్చిన చెక్కకు ఉంటుంది. కాబట్టి బ్లాక్ కాఫీలో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని కలుపుకోవాలి. కోకో పౌడర్ దీనిలోని క్యాటచిన్స్, ప్రొసయానిడిన్స్ అనే పాలిఫెనాల్స్ మంచి కొలెస్ట్రాల్ను పెంచి గుండెకు మేలు చేస్తాయి. పాలిఫెనాల్స్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా మారి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎంసిటీ ఆయిల్ మెదడు పనితీరును మెరుగుపరిచి ఏకాగ్రతను సమకూరుస్తుంది. కొబ్బరి, ఫామ్ నూనెల నుంచి సేకరించే ఈ ఎంసిటీ నూనె పేగుల్లో కాఫీ అరుగుదలను, పోషకాల శోషణను పెంచుతుంది. ఈరోజు మనం కాఫీని ఎలా తాగాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.